పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో కొత్త ఎమ్మెల్యేలకు ప్రజలు అక్కర్లేదా? రాష్ట్రంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పుడు రాజకీయాల కన్నా ఎక్కువ చర్చ టీడీపీ లోపలే సాగుతున్నాయి. వీరు ప్రజలకు ఎంతవరకు చేరువవుతున్నారు, బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నారు అన్న ప్రశ్నలను అడుగుతుంది ప్రతిపక్షం కాదు. టికెట్లు ఇచ్చి గెలిపించి అధికారంలో తీసుకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబే. ఇదే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొత్త ఎమ్మెల్యేలను సరైన దారిలో నడిపించే బాధ్యతలను ఇంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. కానీ ఆ తరఫున కూడా తగిన ఫలితం రాలేదన్న నిర్ధారణతో ఇప్పుడు చంద్రబాబు స్వయంగా వాటిని పరిశీలించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎమ్మెల్యేలే అసలైన పనితీరు ఎలా ఉందన్న విషయంపై చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వేలు, క్యాడర్ అభిప్రాయం, నాయకుల నివేదికలు సేకరిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుతున్న తాజా సమాచారం ప్రకారం కొత్త నేతల వైఖరిలో స్పష్టమైన అసమానత కనిపిస్తుందట. కొంతమంది నిజంగానే అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ నియోజకవర్గాన్ని పట్టు పెంచుకుంటున్నారు. కానీ వీరి సంఖ్య మొత్తం బృందంతో పోలిస్తే చాలా తక్కువ. మొత్తం 60కి పైగా కొత్త ఎమ్మెల్యేలో 20% మంది మాత్రమే ప్రజలకు చేరుగా ఉంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. మిగిలిన వారంతా వారి సొంత పనులు చక్కబెట్టుకోవడంలోనూ, వ్యాపారంలోనూ, సంపాదనలోనూ మునిగి తేలుతున్నారట. అసలు పార్టీ ఎజెండా, పార్టీ కార్యక్రమాల గురించి పట్టించుకున్న వారే లేరంటున్నారు. మరికొందరు కొత్త ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కనిపించడం లేదని నివేదికలు తెలుపుతున్నాయి. ఎన్నికలు ముగిశాక ప్రజల్లోకి తిరిగి వెళ్లడం చాలా వరకు తగ్గించేశారట. ఇక మరికొందరు ఎమ్మెల్యేలైతే ఏకంగా వైసీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారనేది వచ్చిన ఫిర్యాదులో ప్రధాన అంశం. ఇది పార్టీకి మంచిది కాదని భావించిన చంద్రబాబు దీనిపై మరింత సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితి కారణంగా పార్టీ అంచనాలను నిలబెట్టుకుని కొత్త నేతల సంఖ్య ఎక్కువ కావడంతో అధికారంలో ఉన్నప్పుడే ప్రజలతో కనెక్ట్ కాకపోతే తిరిగి ఎన్నికల సమయంలో ఎలా నమ్మేలా చేస్తాం అన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లో పెరిగింది. అందుకే చంద్రబాబు ప్రత్యక్షంగా రివ్యూలు మొదలుపెట్టడమే కాక త్వరలో పనితీరును బట్టి రేటింగ్, వార్నింగ్, చివరికి రీస్ట్రక్చరింగ్ కూడా ఉండొచ్చన్న చర్చ బలపడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.